ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 45లో గుజరాత్ టైటన్స్ మరి ఆర్సీబీ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే సండే రోజు నరేంద్ర మోడీ స్టేడియం అయితే ఆడబోతున్నారు. సో ప్లే ఆఫ్ రేస్ దృష్ట్యా మ్యాచ్ అయితే జీటీ టీంకి చాలా ఇంపార్టెంట్. అయితే మ్యాచ్లో ఆడిపోయే ప్లేయర్స్ మధ్య ఉండబోయే టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 రజత్ పటిడార్ వర్సెస్ రషీద్ ఖాన్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక బ్లాక్ బస్టర్ బ్యాటిల్. మెయిన్లీ రజత్ పటిడార్ చూసుకుంటే స్పిన్నర్స్ని చాలా బాగా ఆడుతున్నాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో మయాంక్ మార్కండే లాంటి ఒక లెగ్ స్పిన్నర్ బౌలింగ్లో వరుస పెట్టి 4 సిక్స్లు కొట్టాడు. సో న్యాచురల్గానే పటిడార్ స్పిన్నర్స్కి అగెనిస్ట్గా చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తాడు. బట్ ఈ మ్యాచ్లో అతను అటాక్ చేయవలసింది రషీద్ ఖాన్ లాంటి ఒక టాప్ క్లాస్ స్పిన్నర్ మీద. అండ్ ప్రజెంట్ అతను ఫామ్ చూసుకుంటే అద్భుతంగా ఉంది. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ పడబోతుంది. అయితే ప్రీవియస్గా చూసుకుంటే ఇద్దరు ఆటగాళ్ళు ఒక్క ఇన్నింగ్స్లో మాత్రమే తలపడ్డారు. అండ్ ఒక్క ఇన్నింగ్స్లో 8 బాల్స్ ఆడిన పటిడార్ అవుట్ కాకుండా 12 పరుగులు చేశాడు. సో రషీద్ ఖాన్ అయితే పటిడార్ మరి అంత ఎక్కువగా స్ట్రగుల్ చేయలేదు, కొంతవరకు ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగే చేశాడు. చూడాలి మరి మ్యాచ్లో వీళ్ళిద్దరు ఎవరిపై చేసి సాధిస్తారనేదే. నెంబర్ 4 డేవిడ్ మిల్లర్ వర్సెస్ కరణ్ శర్మ. ఇది కూడా మిడిల్ ఓవర్స్లో ఉండబోయే మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ ఒక అదిరిపై నాక్ కొట్టాడు. అలాగే కరణ్ శర్మ చూసుకున్న ఆర్సీబీ టీంకి లాస్ట్ 2 మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో మిల్లర్ కూడా మిడిల్ ఓవర్స్లో చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తుంటాడు, బట్ స్పిన్నర్స్ ఆడేందుకు లైట్గా తడబడతాడు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా చూసుకుంటే కరణ్ శర్మ బౌలింగ్ ఆడేందుకు కూడా కొంతవరకు స్ట్రగుల్ అయ్యాడు. వీళ్ళిద్దరు తలపడ్డ 4 ఇన్నింగ్స్లో 19 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో కరణ్ శర్మ బౌలింగ్లో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్నా, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్నా మరీ అంత ఎక్కువ లేవు. డేవిడ్ మిల్లర్ రేంజ్ అయితే లేదు. చూడాలి మరి మ్యాచ్లో మిల్లర్ కరణ్ శర్మను ఎలా కౌంటర్ చేస్తాడనేదే. నెంబర్ 3 విరాట్ కోహ్లీ వర్సెస్ సాయి కిషోర్. ఈ బ్యాట్లు అయితే మోస్ట్ లైక్లీ పవర్ ప్లేలోనే స్టార్ట్ అయిపోవచ్చు, ఎందుకంటే ఆర్సీబీ ఓపెనర్స్ ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. దీంతో జీటీ కెప్టెన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన సాయి కిషోర్ని ఎర్లీగానే తీసుకురావచ్చు. అండ్ ఒకవేళ తీసుకొస్తే డెఫినెట్లీ అతను విరాట్ కోహ్లీకి చాలా మంచి మ్యాచ్అప్ అవుతాడు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ సీజన్లో చూస్తున్నాం, కోహ్లీ పేస్ బౌలింగ్ను బాగా ఆడుతున్నాడు, బట్ స్పిన్నర్స్కి ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నాడు. మరి ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ మీద అతనికి అంత మంచి రికార్డు లేదు. సో ప్రీవియస్గా వీళ్ళెదురు తలపడ్డ ఒక్క ఇన్నింగ్స్లో 14 బాల్స్ ఆడిన కోహ్లీ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. అయితే సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ అయితే మాత్రం కాలేదు. సో ఈ స్టాట్స్ బట్టి అర్థమవుతుంది కోహ్లీ సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ కాకపోయినప్పటికీ అతను బౌలింగ్ ఆడేందుకు చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఈవెన్ అతనికి రషీద్ ఖాన్ మీద కూడా అంత మంచి స్ట్రైక్ రేట్ లేదు. సో చూడాలి మరి మ్యాచ్లో విరాట్ కోహ్లీ జీటీ స్పిన్నర్స్ను ఎలా కౌంటర్ చేస్తాడనేదే. నెంబర్ 2 శుభ్మన్ గిల్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయే ఒక అదిరిపోయే బ్యాటిల్. మెయిన్లీ శుభ్మన్ గిల్కి చూసుకుంటే ఆర్సీబీ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. ప్రీవియస్గా అతను లాస్ట్ ఇయర్ ఆర్సీబీ టీం మీద ఒక సెంచరీ కొట్టాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా చేసింది శుభ్మన్ గిల్లే. సెంచరీ కొట్టి ఆ టీంని ఓడించాడు. సో ఈ మ్యాచ్లో కూడా డెఫినెట్లీ శుభ్మన్ గిల్ ఆర్సీబీ బౌలర్స్ని అటాక్ చేయాలని చూస్తాడు. మెయిన్ అతనికి చూసుకుంటే ఆర్సీబీ పవర్ ప్లే బౌలర్ అయిన సిరాజ్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. 7 ఇన్నింగ్స్లో 33 బాల్స్ ఆడితే ఏకంగా 55 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో సిరాజ్ బౌలింగ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. ఇన్ఫాక్ట్ మిగతా ఆర్సీబీ పేసర్స్ మీద కూడా శుభ్మన్ గిల్కి చాలా మంచి రికార్డు ఉంది. సో డెఫినెట్లీ మ్యాచ్లో శుభ్మన్ గిల్ ఆర్సీబీ బౌలర్స్ అందరికీ ఒక బిగ్ డేంజర్ కాగలడు. చూడాలి మరి అతను ఎలా ఒప్పుతారనేదే. నెంబర్ 1 ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ రషీద్ ఖాన్. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం కన్నా బిగ్గెస్ట్ థ్రెట్ రషీద్ ఖాన్, ఎందుకంటే అతనికి ఆల్మోస్ట్ అందరు ఆర్సీబీ బ్యాట్స్మెన్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ మ్యాచ్ చూసుకుంటే అత్యద్భుతమైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరు 9 ఇన్నింగ్స్లో తలపడితే 51 బాల్స్ వేసిన అతను కేవలం 37 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యాఫ్ను 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న ఫ్యాఫ్కి అయితే రషీద్ ఖాన్ మీద అస్సలు మంచి రికార్డు లేదు. ఇన్ఫాక్ట్ దినేష్ కార్తిక్ కూడా ఆల్మోస్ట్ ఇలాంటి రికార్డు ఉంది. అతను కూడా రషీద్ ఖాన్ బౌలింగ్లో 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో టు బీ ఫ్రాంక్, ఈ మ్యాచ్లో జీటీ టీంకి బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, బౌలింగ్లో రషీద్ ఖాన్, వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా కీ ప్లేయర్స్ కాబోతున్నారు. చూడాలి మరి ఆర్సీబీ టీం వీళ్ళిద్దరిని ట్యాకిల్ చేయడానికి ఎలాంటి ప్లాన్తో వస్తారనేదే.